హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. హ్యూమన్ రైట్స్ చెప్పుకున్నాం కదా కోడింగ్తో, అలాగే బాలల హక్కులు చైల్డ్ రైట్స్ చెప్తున్నాను. అంటే ఎందుకంటే ఇంత కోడింగ్ అంటే, కోడింగ్ లేకపోతే ఆర్టికల్స్ గుర్తుండవు, మ్యాక్సిమం గుర్తుండవు. కానీ లేదు మేము చదువుకోగలం అన్నవాళ్ళు వెల్ అండ్ గుడ్ చదివేసుకోండి. గుర్తుండట్లేదు అన్నవాళ్ళు ఈ కోడింగ్తో లేదా మీరు ఏదైనా కోడింగ్ పెట్టుకుని చదువుకోండి. ఓకేనా? అవసరం అనుకుంటేనే చూడండి. వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ ఇవి సెండ్ చేశాను. ఈ పేజెస్ అనేవి సెండ్ చేశాను. ఈ పేజెస్ చదువుతూ ఈ కోడింగ్ ఎక్కడైనా రఫ్ బుక్లో రాసేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి. బాలల హక్కులు. బాలలు అంటే ఏంటనేది ఫస్ట్ మీనింగే ఇస్తాడు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఆర్టికల్ మీనింగ్ ఇస్తాడు. సో 18 సంవత్సరాల కంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలనే బాలలుగా పరిగణించవచ్చని మీనింగ్ చెప్పాడు. ఫస్ట్ ఆర్టికల్ మీనింగ్. తర్వాత సెకండ్ ఆర్టికల్ ఏదంటే అసలు ఎటువంటి భేదము లేకుండా, జాతీయ భేదాలు అలాగే విచక్షణ లేకుండా పిల్లలందరూ కూడా హక్కును అనుభవించే హక్కు ఉంది అనేసి ఎలాంటి విచక్షణ లేదని ఇచ్చాడు. అంటే రెండో మాటే లేదు, ఎలాంటి విచక్షణ లేదు అని గుర్తుపెట్టుకోండి. రెండో మాట రెండో ఆర్టికల్ ఏదోలా గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఆర్టికల్ ఏంటంటే బాలల సంక్షేమానికి అవసరమైన రక్షణ చర్యలు. సో రక్షణ చర్యలు అంటే మెయిన్గా త్రివిధ దళాలు గుర్తుపెట్టుకోండి. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, 3 కదా. 3 త్రివిధ దళాలని థర్డ్ ఆర్టికల్కి నేను యాడ్ చేశాను అనమాట. థర్డ్ ఆర్టికల్ 3 ఉంది కాబట్టి త్రివిధ దళాలు గుర్తెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది రక్షణ చర్యలు. ఫోర్త్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి, హక్కుల రూపకల్పన ఏర్పాటు చేయడం, శాసనపరమైన చర్యలు చేపట్టాలి. అంతర్జాతీయ సహకారం ద్వారా ఇదంతా రూపకల్పన అనేది జరుగుతుంది. సో రూపం 4 అడ్డుగోడలతో రూపకల్పన చేయాలి. ఒక నిర్మాణం కట్టాలంటే 4 గోడలు కట్టాలి. సో 4 గోడలతో నిర్మాణం చేపట్టాలి. హక్కుల రూపకల్పన 4 ఆర్టికల్. ఓకే, ఒక 4-5 సార్లు అనుకుంటే అది మీకు ఈజీ అవుతుంది కోడింగ్. ఫస్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఫిఫ్త్ ఆర్టికల్ ఏంటంటే శిశువుకు చట్టరీత్యా బాధ్యులైన తల్లిదండ్రులు, సంరక్షకుల నుండి అంటే పిల్లల అభివృద్ధి కోసం కుటుంబాలకు మార్గదర్శకత్వం. అంటే పిల్లల అభివృద్ధి కోసం పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా డెవలప్ చేయాలనే దానికోసం కుటుంబాలకు, ఫ్యామిలీస్కి మార్గదర్శకత్వం అంటే సజెషన్స్ ఇవ్వడం అనమాట. ఓకే, ఐహిక బంధాలకు మార్గదర్శకత్వం అని గుర్తుపెట్టుకుంటే, ఐహిక అంటే పేరెంట్స్ లేదా సంరక్షకులు వస్తారు. ఐహిక అంటే 5 గుర్తొస్తుంది. ఓకే, ఫిఫ్త్ ఆర్టికల్. సిక్స్త్ ఆర్టికల్ చైల్డ్ రైట్స్లో సిక్స్త్ ఆర్టికల్ ఏంటంటే ఆరుబయట జీవించే హక్కు అని గుర్తుపెట్టుకోండి. సో ఆరుబయట జీవించే హక్కు అంటే జీవించే హక్కు, మనుగడ పొందే హక్కు అని ఈజీగా గుర్తుంటుంది. ఆరుబయట గుర్తెట్టుకుంటే సిక్స్త్ అనేది గుర్తొస్తుంది, సిక్స్త్ ఆర్టికల్. ఓకే, సెవెంత్ ఏంటంటే పుట్టగానే ఎవరైనా సరే ఏడుస్తారు కదా, అదే కదా సంకేతం మెయిన్ బ్రతికున్నాడనే పిల్లాడు. సో ఫస్ట్ పుట్టగానే ఏడుస్తారు. సో కేరమని ఏడవగానే వాడు పుట్టుకను నమోదు చేయాలి. ఆ పంచాయతీలో ఎక్కడో మామూలుగా నమోదు చేస్తారు కదా, అక్కడ హాస్పిటల్లో అయితే హాస్పిటల్లో, అదే ఊళ్ళో పుడితే పంచాయతీలో నమోదు చేస్తారు. సో పుట్టుకను నమోదు చేయడం అనేది సెవెంత్ ఆర్టికల్. పుట్టగానే ఏడవగానే, కేర్మని ఏడవగానే నమోదు చేయాలని గుర్తుపెట్టుకుంటే ఏడవగానే అనేది సెవెంత్, 7వ ఆర్టికల్ గుర్తొస్తుంది. ఎయిత్, తన గుర్తింపును, కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు, ఐడెంటిటీని కాపాడుకునే హక్కు అనమాట. ఐడెంటిటీ అంటే ఎయిడెంటిటీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎయిడెంటిటీ అంటే 8. మామూలుగా ఐడెంటిటీని నేను ఎయిడెంటిటీ చేశాను. ఐడెంటిటీ అంటే గుర్తింపు. ఓకే, తన గుర్తింపును అలాగే గుర్తింపు పొందే హక్కు అనేది 8. 9 ఏంటంటే కుటుంబాలతో కలిసి ఉండే హక్కు. కలిసి ఉండడం అంటే ఎలా గుర్తెట్టుకుంటారంటే 9 మాసాలు మోసిన వాళ్ళని వదిలేయకూడదు. అంటే 9 నవమాసాలు మోసిన తల్లిదండ్రుల్ని వదిలేయకూడదు. కుటుంబాలతో కలిసి ఉండే హక్కు. లేదా 3 పువ్వులు 6 కాయల కింద మెలగాలి. 3 + 6 ఎంత అవుతుంది? 9 కదా. సో 9. సో 9 అంటే మీకు 3 పువ్వులు 6 కాయలుగా కలిసి ఉండాలి తల్లిదండ్రులతో అన్న గుర్తుపెట్టుకోవాలి. లేదంటే నవమాసాలు మోసిన వాళ్ళని వదిలేయకూడదని గుర్తుపెట్టుకుంటే ఈజీగా 9వ ఆర్టికల్ గుర్తొచ్చేస్తుంది. ఇంకా 10వ ఆర్టికల్ కుటుంబ పునరేకీకరణకు జాతీయ సరిహద్దును దాటే హక్కు. అంటే తల్లిదండ్రులను కలుసుకోవడం కోసం ఖండాంతరాలను దాటే హక్కు. అమెరికా వెళ్ళొచ్చు, ఏదో వేరే దేశాలకు వెళ్ళొచ్చు, మళ్ళీ వెనక్కి తల్లిదండ్రులను చూడడానికి రావచ్చు. ఓకే, అంటే 10 దేశాలు తిరిగినా మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చే హక్కు అనమాట 10ది. ఓకే, 10 దేశాలు తిరిగినా అనుకుంటే 10వ ఆర్టికల్ 10th గుర్తొస్తుంది. 11, పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నివారించే హక్కు. అంటే అపహరణ నుండి రక్షణ, లేవనెత్తుకుపోవడాన్ని నిరోధించే హక్కు అనమాట. అంటే లేవనెత్తుకుపోవడం అంటే పిల్లల్ని ఎత్తుకుని పోతారు కదా. సో లేవనెత్తుకుపోయే హక్కు, లేవనెత్తుకుపోవడాన్ని నిరోధించే హక్కు అని గుర్తుపెట్టుకుంటే 11 గుర్తొస్తుంది. 11 లేవనెత్తుకుపోవడం, అందుకోసం రాశాను అది. ఓకే, 11 అనేది లేవనెత్తుకుపోయే హక్కు. లేవనెత్తుకుపోవడాన్ని అపహరణ నుంచి నివారించే హక్కు, రక్షణ అనమాట. నెక్స్ట్ 12th ఏంటంటే వయస్సు పరిణితిని అనుసరించి
అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు. అంటే భావాలకు పరిణితి. అంటే ఇప్పుడు చూడండి, మెచ్యూరిటీ అనేది మెయిన్‌గా 12 ఇయర్స్‌కొస్తది. అమ్మాయిలకైతే యాక్చువల్‌గా అలాగే వస్తది. అబ్బాయిలకన్నా సరే 12 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ లోపు పరిణితి అనేది, పరిపక్వత అనేది వస్తది మనకు సైకాలజీ ప్రకారం, సైన్స్ ప్రకారం కూడా. సో, భావాలకు పరిణితి అని గుర్తుపెట్టుకుంటే, ఆ భావాలను, పరిణితిని అనుసరించి భావాలను వ్యక్తపరిచే హక్కు, పరిణితి అని ఎక్కడొచ్చినా కూడా మీకు 12థ్ గుర్తొస్తది. ఓకేనా? నెక్స్ట్ 13 వాక్ స్వాతంత్రం. వాక్ స్వాతంత్రపు హక్కు. స్వేచ్ఛగా తమ ఆలోచనలను వ్యక్తం చేయడం. వాక్ స్వాతంత్రం, మాట్లాడే హక్కు అనమాట 13. ఓకే. నెక్స్ట్ అంటే 3 నాలుకలతో మాట్లాడడం అలా చేయకూడదు అన్నట్టుగా ఏదో గుర్తుపెట్టుకుంటే మాట్లాడడం అనేది 13 గుర్తొస్తది. 14 ఆలోచన, మనస్సాక్షి, మన స్వాతంత్రపు హక్కు. అంటే స్వేచ్ఛగా ఆలోచించుకోవడం, నచ్చిన మతాన్ని ఎంచుకోవడం. మతం అంటే 14 లోకాల్లో ఏ మతమైనా సరే ఎంచుకోవచ్చని గుర్తుపెట్టుకోండి. 14 లోకాల్లో 14 భువన లోకములు అంటారు కదా! సో, 14 లోకాల్లో ఏ మతాన్నైనా ఎంచుకోవచ్చు. ఎన్ని దేవుళ్ళు లోకాలను తిరిగినా ఏ మతాన్నైనా ఎంచుకోవచ్చని 14 గుర్తుపెట్టుకోండి. 15 సమూహాలు స్థాపించుకునే హక్కు, ఒక చోట సమావేశమయ్యే హక్కు. అంటే 15 మంది ఒక గ్రూప్‌లాగా ఏర్పాటయ్యే హక్కు. 15 మెంబర్స్ 15 మంది ఒక గ్రూప్‌లా రండి అంటారు. అంటే 15 మంది ఒక గ్రూప్‌లాగా ఉండే హక్కు, సమూహాలను స్థాపించుకునే హక్కు. 16 ఏకాంతవాస హక్కు. ఇది భలే ఉంటది చూడండి. 16 ఏకాంతవాస. 16 ఇయర్స్ ఏజ్‌లో ఏకాంత అయినా సరే బాగానే ఉంటుంది. అంటే 16 ఏళ్ల వయసులో ఏ అమ్మాయి అయినా సరే అందంగా కనిపిస్తుంది. తర్వాతే రూపం అనేది మారిపోద్ది అని. ఏకాంతవాస హక్కు అనేది 16 ఏళ్ల అమ్మాయితో ముడిపెట్టాను ఏమనుకోవద్దు. అది చదువుకోండి, ఈజీగా ఉంటది. 17 బహుళ ప్రసార సాధనాల నుంచి సమాచారాన్ని పొందే హక్కు. అంటే టీవీ, సెల్ ఫోన్‌లో ఇన్ఫర్మేషన్ చూడడానికే ఇష్టపడుతున్నారు పిల్లలు. సో, పిల్లలు టీవీ, సెల్ ఫోన్ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఈజీగా టీవీ, సెల్ ఫోన్‌లో ఇన్ఫర్మేషన్ కోసమే ఏడుస్తున్నారు పిల్లలు అని గుర్తుపెట్టుకోండి. 17 గుర్తుంటది. ఇక్కడ 17 ఉంది కదా! సో, 17 టీవీ, సెల్ ఫోన్‌లో ఇన్ఫర్మేషన్ కోసమే పిల్లలు ఏడుస్తున్నారు. 17 ఇయర్స్ వరకు కూడా పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. ఏదో రకంగా 17 గుర్తుపెట్టుకోండి. తర్వాత 18 తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను బాధ్యతగా చూసుకునే హక్కు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో, పిల్లలపై తమ బాధ్యత అనేది కంప్లీట్ అవుద్ది. ఎందుకంటే 18 ఇయర్స్ వరకు పిల్లలన్నాం. 18 ఇయర్స్ దాటితే పెద్దోళ్ళ కింద లెక్క. సో, అందుకు ఇక్కడ రాశాను ఇలాగ 18థ్ ఆర్టికల్ ఏం రాశానంటే, పిల్లలపై తమ బాధ్యత కంప్లీట్ అయినట్టు. ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారని అర్థం. ఓకే. 18థ్ ఆర్టికల్. నెక్స్ట్ 19థ్ అన్ని రకాల హింసలు, నిందలు అంటే హింసల నుండి, దౌర్జన్యాల నుండి రక్షణ పొందే హక్కు. 20 కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు అంటే అనాథ పిల్లల సంరక్షణ. 20ది అనాథ పిల్లల సంరక్షణ అనమాట. అంటే నవంబర్ 20 గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బాలలందరూ ఒకటే అని నిరూపించే హక్కని గుర్తుపెట్టుకోండి. 20 అంటే నవంబర్ 20 గుర్తుపెట్టుకోండి. మనకి ప్రపంచ బాలల దినోత్సవం అన్నట్టు మనం చదివాం కదా! ఇక్కడ చూడండి ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం చదివామా నవంబర్ 20. సో, అలాగే ఇక్కడ 20 ఆర్టికల్ ఇచ్చాడు కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పరిరక్షణ దినోత్సవం 20. నెక్స్ట్ 21 దత్తత సమయాల్లో హక్కులు. దత్తత తీసుకున్న పిల్లలకు సంబంధించిన హక్కులు 21. నెక్స్ట్ 22 శరణార్థులైన పిల్లల హక్కులు. శరణార్థుల పిల్లల హక్కులు. 22 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 2 పాదాలు, 2 కాళ్ళు ఉంటాయి కదా! 2 పాదాలు ఉంటాయి. సో, 2 పాదాలను 2 సార్లు శరణు వేడడం అని గుర్తుపెట్టుకోండి. సో, శరణార్థులు గుర్తొస్తది. 2 పాదాలను 2 సార్లు శరణు వేడితే ఆ శరణార్థులు గుర్తొస్తాయి. సో, 22 ఆర్టికల్. 23 మానసిక, శారీరక వికలాంగుల హక్కులు. అంటే 2 కాదు 3 కళ్ళు కలిగి ఉంటారు వికలాంగులు. అంటే ఏంటి? జ్ఞాన నేత్రాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా టాలెంట్‌ని కలిగి ఉంటారు. వికలాంగులు అనుకుంటాం కానీ మనం, వాళ్ళు నిజంగా అబ్నార్మల్‌గా ఉన్న వాళ్ళే చాలా సాధిస్తూ ఉంటారు. సో, వాళ్ళకి మూడో నేత్రం ఉందని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 2, 3 అంటే 2 కళ్ళు కాదు 3 కళ్ళతో జ్ఞాన నేత్రాన్ని కలిగి ఉంటారు వికలాంగులని గుర్తుపెట్టుకోండి. 23. 24 ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు. అంటే 24 అవర్స్ హెల్త్ డైట్ అనేది మనం పాటించాలి. ఈ రోజుల్లో హెల్త్ చాలా పాడవుతుంది కాబట్టి 24 అవర్స్ హెల్త్ డైట్‌ని మనం పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని గుర్తుపెట్టుకోండి. 24 గుర్తొస్తది. ఓకే. 25థ్ ఏంటంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగాలేని వారిని నియమిత కాలంలో పర్యవేక్షణ, సమీక్ష చేయడం. ఓకే. నెక్స్ట్ 26 సామాజిక భద్రతా హక్కు. 27 తగు జీవన ప్రమాణాలను పొందే హక్కు. తగు జీవన ప్రమాణాలంటే ఆహారం, దుస్తులు, రక్షణతో కూడిన నివాసం. అంటే
27 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫుడ్డు, నివాసం లేక ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. సరైన ఫుడ్డు, సరైన నివాసం, గూడు లేని వాళ్ళు చాలామంది ఉన్నారని గూడు, నివాసం లేక చాలామంది ఏడ్చేవాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీకు 27 గుర్తొస్తుంది. అంటే ఏడుపుతో గుర్తెట్టుకుంటే 7 గుర్తుంటుందని చెప్తానంతే. ఓకే. తగు జీవన ప్రమాణాలు లేక లేదా ఫుడ్డు, నివాసాలు లేక చాలామంది ఏడ్చేవాళ్ళు ఉన్నారనుకుంటే 27 గుర్తొస్తది. ఓకే. 28 విద్యను పొందే హక్కు. 29 చదువు యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలిపే హక్కు. 30 ఏంటంటే జాతి, మత, భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల హక్కులు. ఓకే. 30 రౌండ్ ఫిగర్ కాబట్టి ఏదోలా గుర్తుపెట్టుకోండి. మైనారిటీ వర్గాలు 30. 31 విశ్రాంతిని, వినోదాన్ని హాయిగా గడిపే హక్కు. విశ్రాంతి, వినియోగం 31. టీవీలో అయ్యి మొత్తం 31లోకి వచ్చేస్తాయి. 31 ఇంచెస్ టీవీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు టీవీతో పోల్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 31 ఇంచెస్ టీవీలో విశ్రాంతిని, వినోదాన్ని పొందే హక్కు అని గుర్తుపెట్టుకోండి. 32 ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ, అంటే హానికరమైన పనుల నుంచి రక్షణ 32. 33 ఏంటంటే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నుంచి రక్షణ. అంటే 3 ముళ్ళ బంధం అనేది ఇది భలే ఉంటుంది చూడండి. 33 కదా. 3 ముళ్ళ బంధం అనేది ఈ మాదక ద్రవ్యాలకు లోనైతే ముళ్ళ కంచెలు అవుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే 33 ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. ఇలా డ్రింకింగ్కి అలవాటు పడిపోయి బానిసలు అయిపోవడం వల్ల ఫ్యామిలీ చాలా నష్టపోతుంది. సో పెళ్ళైన వాళ్ళకి మరీ దారుణంగా ఉంది ఆడవాళ్ళ పరిస్థితి. సో 3 ముళ్ళ బంధం ముళ్ళ కంచెలు అవుతుంది మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి లోనైతే అని గుర్తుపెట్టుకోండి. 33 ఇంకెప్పటికీ మర్చిపోరు నన్ను అడిగితే. ఎగ్జామ్లో ఇస్తే నేనే గుర్తుంటాను. 34 లైంగిక దోపిడీ, నిందల నుంచి రక్షణ. 35 లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణ. 36 అన్ని రకాల దోపిడీ నుండి రక్షణ. 37 నేరం చేసినప్పుడు క్రూరమైన, అమానుషమైన, అవమానకర శిక్షల నుంచి స్వాతంత్ర్యం. అంటే 37 ఎవరైనా అంటే ఏంటి, క్రూరంగా అవమానిస్తే ఎవరైనా ఏడుస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 37 అంటే ఏడుపుతో గుర్తొస్తే అక్కడ ఏదో క్లూ దొరుకుద్దని అర్థం. ఓకే. క్రూరంగా అవమానిస్తే ఎవరైనా ఏడుస్తారు. 37. 38 యుద్ధ సన్నివేశాల్లో పిల్లల హక్కులు. అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మహాభారత యుద్ధం 18 days జరిగిందట. 18 రోజులు ఎడతెరిపి లేకుండా నైట్ అర్ధరాత్రులు తప్ప మామూలుగా జరుగుతూనే ఉందంట 18 days. సో 20 days ప్లాన్ వేసి 18 days యుద్ధం చేశారని గుర్తుపెట్టుకోండి. మీకు 38 అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఓకే. 18 days యుద్ధం చేశారు, 20 days ప్లాన్ వేశారు. మహాభారత యుద్ధం. ఓకే. 38. 39 నింద నుంచి కాపాడుకున్నట్టుకై స్వస్థత పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు. 40 క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోయబడ్డ పిల్లల హక్కులు. అంటే నేరం చేసిన పిల్లలకు న్యాయ సహాయం చేసే హక్కు అంట. అంటే వీళ్ళు 420 కాదు, పిల్లలు చిన్నోళ్ళు కదా. సో 420 కాదు 40, 2 తీసేయండి మధ్యలో. 420 కాదు 40 అని గుర్తుపెట్టుకోండి. పిల్లల క్రిమినల్ నేరాల చట్టం అనమాట. అంటే నేరాలు చేసిన వారికి, నేరం చేసిన పిల్లలకు న్యాయ సహాయం వాళ్ళకి తెలియక చేస్తారు కాబట్టి న్యాయ సహాయం అందించాలని చెప్పే హక్కు 40. 420 కాదు 40 అని గుర్తుపెట్టుకోండి. క్రిమినల్ న్యాయం గుర్తొస్తుంది. నెక్స్ట్ 41 దేశాల శాసనాలు బిడ్డలకు చెడుపు చేయకుండా చూడాల్సిన హక్కు. ఇతర దేశాలు పెట్టే ఆ శాసనాలు వాళ్ళకి పిల్లలకి చెడుపు చేయకుండా చేసే హక్కు. నెక్స్ట్ 42 ప్రభుత్వాలు ఈ బాలల హక్కుల గురించి పిల్లలకు, పెద్దలకు విస్తారంగా తెలియచేసే కార్యక్రమాల ఏర్పాటు, అంటే సమావేశాలు, మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే హక్కు 42. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 42 ఇచ్చాడు, మళ్ళీ 42 ఇచ్చాడు. అదే మొత్తానికి సూత్రాలు, నిబంధనలకు సంబంధించినవి సమాజాన్ని అంతటికీ తెలియచేయాలని 42 అంటున్నాడు. 43 ఏంటంటే బాలల హక్కుల, ఇది కమిటీ. బాలల హక్కుల తీర్మానాలని, ప్రగతిని సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. 43 అనేది కమిటీ. 44 ఏంటంటే సంతకాలు. బాలల హక్కుల తీర్మానంపై సంతకం చేసిన 2 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా యుఎన్ఓ కమిటీకి సమర్పించాలి. సంతకాలు చేశాక 2 సంవత్సరాల తర్వాత కమిటీకి సమర్పించాలి. ఫోర్జరీ సంతకాలు చేయకుండా యుఎన్ఓకి సమర్పించాలని గుర్తుపెట్టుకోండి. ఫోర్జరీ సంతకాలు లేకుండా, ఫోర్జరీయే కాదా అని 2 years పాటు సమీక్షించి అప్పుడు యుఎన్ఓకి సమర్పించాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 44 ఫోర్జరీ. నెక్స్ట్ 45 దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే యుఎన్ఓ ఏర్పాటైన సంవత్సరం ఏంటి, 1945 October 24. సో యుఎన్ఓ ఏర్పాటైంది కాబట్టి 1945 యుఎన్ఓ ఏర్పడింది కాబట్టి యుఎన్ఓ సభ్య దేశాలు ఏర్పాటు చేసిన కమిటీ బాలలకు సంబంధించిన అన్ని విషయాల మీద అంతర్జాతీయ సంస్థలు. సో అంతర్జాతీయ సంస్థలు అనగానే యుఎన్ఓ గుర్తొస్తుంది కాబట్టి 1945 కాబట్టి 45 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవచ్చు. యుఎన్ఓ సభ్య దేశాలు అలాగే అంతర్జాతీయ సంస్థల పరిధిలోనికి
ఈ కమిటీ బాలల కమిటీ వచ్చే విధంగా చేయడం. 45 ఓకే. ఆర్టికల్ 46 అంటే సంతకం చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉండడం. యుఎన్ఓ సభ్య దేశాలన్నీ కూడా వీటిపై సంతకాలు చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉండడం. 46 ఇదేంటంటే సంతకాలు చేశాక 2 సంవత్సరాల తర్వాత కమిటీకి సమర్పించాలి. ఫోర్జరీయో కాదో పరిశీలించి సమర్పించాలని గుర్తెట్టుకోండి. ఈ సంతకాలకి స్వేచ్ఛను కలిగి ఉండే హక్కు 46. 47 బాలల హక్కుల సదస్సు తీర్మానం ఆమోదించడం కోసం ఆయా సభ్య దేశాల నిర్ణయాలు తీసుకోవడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం. నెక్స్ట్ 48 అంగీకారం తెలపడానికి స్వేచ్ఛ. ప్రతి సభ్య దేశానికి తన అంగీకారం తెలపడానికి స్వేచ్ఛ. 49 బాలల హక్కుల సదస్సు తీర్మానంపై యుఎన్ఓ సభ్య దేశాలు సంతకం చేసిన 30 రోజుల తర్వాత నుండి ఆయా దేశాలు అమలుపరిచే హక్కు. 50 బాలల హక్కుల సదస్సు తీర్మానంలో ఏ అంశంపైనైనా యుఎన్ఓ సభ్య దేశాలు సవరణ, 50ది సవరణ, ఓకే రౌండ్ ఫిగర్ కదా, సవరణ 50ది సవరణ చేసే హక్కు. 51ది యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి బాలల హక్కుల తీర్మానాన్ని ప్రగతిని సభ్య దేశాలకు ఇచ్చినప్పుడు కొన్ని సభ్య దేశాలకు గల ప్రత్యేకమైన అవకాశాల గురించి పేర్కొంటాడు. అయితే దీన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అది 51. 52 నోటీస్ గురించి ఉంది. ఓకే బాలల హక్కుల తీర్మానం గురించి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇవ్వాలన్నట్టుగా ఉంది. నెక్స్ట్ 53 ఏంటంటే యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అధీకృత అధికారిగా ఉంటాడని ఉంది. 54 ఏంటంటే అరబ్బీ, చైనా, ఫ్రెంచ్, రష్యా, స్క్వాష్ ఇటువంటి భాషలలో అధికారపూర్వకంగా ఈ బాలల హక్కుల తీర్మానం అనేది వ్రాత ప్రతులు ఉంటాయట. ఓకే ఇన్ని భాషల్లో ఉంటాయని చెప్పేది 54. తెలుగు భాషలో అక్షరాలు 56 అయితే మామూలుగా 54 ఆర్టికల్లో ఇన్ని భాషల్లో ఈ బాలల హక్కుల తీర్మానం ఉంటుందని తెలియజేస్తుంది. ఓకేనా ఈ ప్రతులన్నీ యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటాయని తెలియజేసేది 54. ఇలాగ ఇక్కడ కుదరలేదు కోడింగ్ అనేది మామూలుగా చదివేసుకోండి. అన్ని కోడింగ్ ఉన్న తికమకు వస్తాయి. సో ఈ మామూలుగా బట్టేసైనా గుర్తుపెట్టుకోండి. విభాగం 3లో కొంచెం గజిబిజిగా ఉన్నాయి, బట్టేయండి. ఓకే మిగతా అన్నీ కూడా కొంచెం ఈజీగానే ఉన్నాయి. ఓకేనా ఈ కోడింగ్తో మీకు ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. ఒక 2-3 సార్లు చూడండి, చూసి రఫ్ బుక్లో రాసేసుకోండి. ఓకేనా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే థ్యాంక్ యూ.